గత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి తేడా ఏంటి? గత 5 ఏళ్లలో అసెంబ్లీ సమావేశాలంటే అవి కొట్టుకోవడమే. టీడీపీ నాయకులు ఎవరు ఏది మాట్లాడినా దాని మీద దూషించటం, వాళ్ళని బూతులు తిట్టడం, అంతెందుకు చంద్రబాబు గారినే అనటం, లోకేష్ గారి మీద లేనిపోని వ్యాఖ్యలు చేయడం. వ్యాఖ్యలు చేసిన మంత్రులు ఏ ఒక్క మంత్రి గెలవలేదు. ఈ రోజున కొడాల నాని గారు ఉన్నారు, ఈ రోజు ఏమైపోయారు? ఆయన బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే నిలబడలేకపోతున్నారు. అసెంబ్లీలో కనీసం ఆయన వచ్చి కూర్చోలేకపోతున్నారు. 151 సీట్లు ఉన్నాయని చెప్పి ఆ రోజున రెచ్చిపోయి మాట్లాడారు ఆయన. ఈ రోజున 11 సీట్లకు పరిమితం అయ్యారు. జనాలు ఎలా బుద్ధి చెప్పారన్న ఆలోచన ఆయనకి ఇంకా రాకుండా కనీసం జనాలను మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఆలోచనలోనే ఆయన ఇంకా ఉన్నారు. ఇప్పటికైనా జనాలకు ఆయన చేసిన అన్యాయం ఏంటని తెలుసుకొని మంచిగా జనాల్లోకి వస్తే ఆయన ఆదరిస్తారేమో చూడాలి. ఆ వైఖరి లేకుండా ఇంకెప్పటికి కూడా ఆయన గత ప్రభుత్వంలో చేసినట్టే ఇప్పుడు చేద్దాం, అధికారంలో ఉన్న పార్టీ మీద బురద జల్లుదాం అని చెప్పి చేస్తున్నారు కదా. అది మార్చుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. గత 5 ఏళ్లలో రాజకీయ అసెంబ్లీ సభలు పెడితే ఏంటి బూతులు, ఇది అసెంబ్లీయా లేకపోతే ఒక చేపల మార్కెటా అన్నట్టు ఉండేది. ఈ రోజున అసెంబ్లీ చూస్తుంటే హుందాతనంగా వెళ్తుంది. ఒక అసెంబ్లీ అంటే ఇలా ఉండాలి, ఒక నాయకుడు అంటే ఇలా మాట్లాడాలన్న ఇదిలో మాట్లాడుతున్నారు. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని పోవడానికే సమయం అంతా వేస్ట్ వృధా చేశారు. ప్రతిపక్ష నేతని ఎలాగా చిత్రహింసలు చేయాలి మాటలతో ఆయన ఇంకోసారి అసెంబ్లీకి రాకోకుండా చేయాలని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద, వ్యక్తిగత విషయాల మీద, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల మీద కూడా లేనిపోని అభియోగాలు. ఆయన ఏది చేసినా కూడా ముక్కుసూటిగా చేసే మనిషి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆయన మీద కూడా నిందలు వేసి ఆయన సునకానందం పొందారు వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ. కానీ మా ప్రభుత్వం అలా కాదు. ఏదైనా ప్రజా సమస్యల గురించి చర్చించిద్ది. ఈ రోజు ప్రతిరోజు కూడా అసెంబ్లీ జరిగిన ప్రతిరోజు కూడా వైట్ పేపరు రిలీజ్ చేసింది ఒక్కొక్క దాని మీద, ఒక్కొక్క శాఖ మీద. దాని మీద క్లారిటీగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు అలా ఇబ్బంది పడ్డారు, మేము ఎలా దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాము, ప్రజలు ఇబ్బంది పడకుండా మనం పరిపాలన ఎలా చేద్దామని చెప్పే దాని మీద కాన్సెప్ట్ మీదే ఉన్నారు. కానీ రోజా ఇంకో ఆవిడ ఎవరో ఉంది అంతకుముందు చేసిన ఎమ్మెల్యే గారు, నా గుండె లబ్డబ్గా కొట్టుకోదు, జగనన్నని కొట్టుకునిద్ది అని చెప్పి అసలు అసలు ఎలాంటి చేదరగా అనిపించింది అప్పుడు అసెంబ్లీ అంటేనే. దానికి గౌరవ సభ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో చంద్రబాబు గారు కష్టపడి ప్రజల్లో తిరిగి వాళ్ళ బాధలు తెలుసుకొని ఈ రోజున అత్యధిక మెజార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకొని ప్రజా సమస్యలపై పోరాడుతూ అసెంబ్లీకి నిజమైన నిర్వచనం, ఆ సభకి నిండు గౌరవం దక్కిందంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్ల అయిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాలకి తేడా ఏంటి? గత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయండి అంటే నాకు తెలియక అడుగుతున్నా. అంటే నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను అసెంబ్లీ సమావేశాలు. మరి అప్పుడు నేను చూడలేదేమో అనుకున్నా, ఖచ్చితంగా చూశాను. అప్పుడు నాకు అసెంబ్లీ సమావేశాలు అయితే నాకు ఏమనిపించలా. అక్కడ ఏంటంటే ఒక ఎగ్జామ్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ని తిట్టేవాళ్ళు, లోకేష్ గారిని విమర్శించేవాళ్ళు, అలానే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేవాళ్ళు. వీళ్ళ ముగ్గురిని ఎవరైతే బాగా తిట్టగలరో అసెంబ్లీలో అయితే విత్ రికార్డు ఉండిద్ది కదా. ఇప్పుడు బయట అనుకోండి ఒక టీవీలో వచ్చింది ఒక టీవీలో రాదు, అసెంబ్లీలో అంటే ఫుల్ రికార్డు ఉండిద్ది. ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరికీ ఉన్నత పదవులు ఇచ్చే కార్యక్రమంగానే అసెంబ్లీ పెట్టారు. ఏ మంత్రి ఆయన మంత్రివర్గానికి సంబంధించి ఏ రోజైనా ఆ సబ్జెక్ట్ మాట్లాడారా? అలా మీరు కుదిరితే ఇప్పుడు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ శాఖకి మంత్రో అడగండి. మీరు ఏ శాఖ మీ మంత్రి శాఖలో సంబంధించిన సబ్జెక్టు గురించి 4 మాటలు చెప్పమని అడగమాకండి. మీరు అసలు ఏ శాఖకు మంత్రిగా చేశారండి అని అడగండి. అదేంటంటే పదవి మీద మోజు వ్యామోహంతో తిట్టే కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డిని పల్లకిపై మోసే కార్యక్రమాలు చేశారే కానీ ఎవ్వరూ దాన్ని అసెంబ్లీగా కానీ వాళ్ళ ఒక రాజకీయ నాయకులుగా కానీ ఎప్పుడూ ఎక్కడా వ్యవహరించలేదు. ఈరోజు మీరు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సమస్య, అది యువత సమస్య కానీ, రైతుల సమస్య కానీ, కార్మికుల సమస్య కానీ, మహిళలు, వృద్ధులు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, అందరి సమస్యల మీద ప్రతి ఒక్క మంత్రివర్గం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాను చక్కగా
ఇంకా మేమే జగన్మోహన్ రెడ్డిని కోరుకున్నాం, నువ్వు వచ్చి కూర్చొని మేము చేసే తప్పులే ఉన్నా ఉంటే మాకు చూపించవయ్యా బాబు, మేము అవి కూడా సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాం. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి పోరాడే కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నాడు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి దేవుణ్ణి, అలానే నిత్యం జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళ భావించే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మంచి భాష, ఈ యొక్క రాష్ట్రం యొక్క ఔన్నత్యం ఉట్టిపడే విధంగా గతంలో ప్రకాశం పంతులు గారు, పుత్తలపల్లి సుందరయ్య గారు వీళ్ళంతా ఉన్నప్పుడు అసెంబ్లీ ఏ విధంగా ఉంది, ఈ గత ప్రభుత్వంలో ఏ విధంగా తల్లుల్ని భార్యల్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చి ఒక కౌరవ సభ లాగా వచ్చే పరిస్థితుల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తే కళ్ళనీళ్ళు పెట్టుకుని బయటికి వెళ్ళే పరిస్థితిలో గత అసెంబ్లీ జరిగింది. కానీ ఈ అసెంబ్లీలో దేవన్ నుంచి కూడా ప్రజా సమస్యలపైన, దారి తప్పినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, అప్పులు పాలు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, యువత నిర్వీర్యమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలు గందరగోళం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, మహిళలు మిస్సింగ్ కేసులో మహిళలు తప్పినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, అలాగే ఉద్యోగాలు లేనటువంటి యువతకి ఒక దారి చూపే విధంగా అసెంబ్లీ ప్రతిరోజు కూడా ప్రతి పాయింట్ మీద కూడా చాలా బలంగా మంచి భాషతో ముందునే చెప్పేశారు. మనం ఎక్కడా కూడా తప్పు మాట్లాడొద్దు, ఆయన్ని కూడా గౌరవించాలన్నారు. కానీ ఆయన అసెంబ్లీకి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే అతను వ్యక్తిగతంగా నేను ఎంత అభద్రతా భావంలో ఉన్నాడనేటువంటిది. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా సరే, రాష్ట్రం మొత్తం ఓడిపోయినా సరే, ఒక్క సీటు గెలిచి ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నా సరే మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజల కోసం పోరాడతానని చెప్పి భవన నిర్మాణ కార్మికుల గురించి పోరాడినటువంటి వ్యక్తి. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రి చేసినా కూడా ఓడిపోయాను నేను, నాకు 23 సీట్లు వచ్చినాయని చెప్పి అధైర్యపడకుండా వచ్చి ఆ రోజున అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యలపై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత ఉందో అధికార పార్టీ తర్వాత ఉండేటువంటి ప్రతి పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఎంతసేపు నాకు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నారు, కానీ నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉండే విధంగా ప్రజలు కోరుకునే విధంగా నువ్వు పనిచేయకోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పనిచేస్తానంటే వీళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తేనో ప్రతిపక్ష హోదా ఇస్తేనే పనిచేస్తారు తప్పితే లేకపోతే వీళ్ళు ప్రజల గురించి పనిచేయరు, వీళ్ళు రోడ్లమ్మడి పడి బయటికి వెళ్ళిపోతారనేటువంటిది అర్థమైపోయింది. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు చూశారు, ఈ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు చూశారు, రెండింటికి తేడా ఏంటి? దేవాలయానికి వెళ్ళినట్టు ఉందండి. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినట్టు ఉంది. మేము చూడటానికి కూడా మా పిల్లలు, మా అమ్మ, మా వాళ్ళతో చూసుకునేటట్టు ఉంది. ఏం చెప్తారా అని వినాలనిపించింది. గత ప్రభుత్వం ఎకిలి నవ్వులు, ఎకిలి మాటలు, అది ఎందుకు నవ్వుతారో తెలియదు. ఎవరి మీద అండి వీళ్ళు వేసే జోకులు, ఓట్లు వేసిన ప్రజల మీద వేశారు. వీళ్ళంతా మాకు 151 సీట్లు ఇచ్చారని వాళ్ళు ఎకిలిగా నవ్వారు వాళ్ళ మీద. నాకు తెలిసినంతవరకు ఈ చంద్రబాబు నాయుడు గారికి పోయేదేం లేదండి. 5 సంవత్సరాలు మళ్ళీ తిరిగి బాల్ కానీ గోడకేసి కొడితే మళ్ళీ వచ్చినట్టు వచ్చారు ప్రజలు. ఇంకోసారి ఈయన మొహం చూస్తారు అసలు? మీరు చెప్పండి. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి తేడా ఏంటి? ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో మనం ఎంత దోచుకున్నాం, బయట మనం ఏమి 100 రూపాయలు దోచుకొని 10 రూపాయలు ప్రజలకు ఇచ్చేస్తే మిగతా మనల్ని అడగరనే విధంగా అసెంబ్లీ జరిగింది. ఈసారి మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మిగతా ఎమ్మెల్యేలు, మరి గద్దె రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు అందరూ సేవాగుణం ఉన్న మనుషులు కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ నిధులు ఇక్కడ ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో చెప్పడం కోసం గర్వంగా ఈసారి మొదలైంది అసెంబ్లీ. గత ప్రభుత్వంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకి ఈ ప్రభుత్వంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకి తేడా ఏమనుకుంటున్నారు సార్? అసెంబ్లీ అంటే ఇలా ఉండాలనేది ఇప్పుడు కనపడుతుందండి. అంతకుముందు అసెంబ్లీ ఏముంది, బూతులు తిట్టుకోవడం తప్ప ఇంకోటి లేదు. ప్రతిపక్ష పార్టీని మాట్లాడించే స్తోమత లేదు, ఇది లేదు. అలాగే ఆ స్పీకర్ ఉన్నాడు ఒక సన్నాసి, అంత సన్నాసి ఇంకెవడు లేడు. అది అసెంబ్లీ సమావేశాలు సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు పెట్టినట్టున్నాడు చంద్రబాబు గారు. నెలకి 2-3 సార్లు కూడా ఇవాళ జరుగుతూనే ఉన్నాయి. 4-5 సార్లు, నెలకి 7 సార్లు 10 సార్లు కూడా జరుగుతున్నాయి. నిన్న అయిపోయినాయి. మళ్ళీ ఏమంటే నెలలో పెడతాడు. వాళ్ళు ఢిల్లీ వెళ్ళాడు నీతి ఆయోగ్ గురించి, అది కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఆయన పరిపాలన బాగుంది. రెండోది రాజకీయం అనేది అష్ట రాజకీయం చంద్రబాబు ఉన్న టైంలో అది వరకు కడప అటు కూడా ప్రశాంతంగా బతికాడు. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మటుకు మళ్ళా హత్య ఎక్కువైనవి. అక్కడి నుంచి కూడా వలసలు వెళ్ళిపోయినాయి. అది వరకు వలసలు వెళ్ళిన వాళ్ళు చంద్రబాబు టైంలో మళ్ళీ వచ్చి బతికారు. ఇప్పుడేమో వలసలు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక మళ్ళీ తిరిగి వస్తున్నారని తెలిసింది.